హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు కళా విజయ్ హ్యాపీ హెబ్. లాస్ట్ మంత్ డిసెంబర్‌లో మేము 10-15 డేస్ ట్రిప్ వెళ్ళాము. దానిలో మహాబలేశ్వర్ ఊరికి కూడా వెళ్ళాం. మహాబలేశ్వర్‌లో మోస్ట్ విజిటింగ్ ప్లేస్ మ్యాప్రో గార్డెన్. అక్కడ వెళ్ళగానే ఫిష్ పాండ్ చూసాము. ఆ ఫిషెస్ చూడగానే చాలా పీస్‌గా అనిపించింది. అలానే చూస్తూ ఉండాలనిపించింది. పక్కనే చిన్న వాటర్ ఫాల్ లాగా చాలా బాగుంది. గార్డెన్ అంటే చుట్టుముట్టు ఫ్లవర్స్. మహాబలేశ్వర్ అంటేనే మనకు గుర్తొచ్చేది స్ట్రాబెర్రీస్ కదా! స్ట్రాబెర్రీస్‌తో చాలా థీమ్స్ ఉన్నాయి. మా పిల్లలేమో తెగ నిలబడి చాలా ఫోటోస్ దిగేసేసారు. లోటస్ అయితే చాలా ఉన్నాయి. తీసుకోవాలనిపించింది. అంత బాగా ఉన్నాయి. అన్నీ అలానే చూస్తూ ఉండాలనిపించింది. బాగా తిరిగాము. ఈ మ్యాప్రో గార్డెన్ కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేస్. ఎవ్వరు మహాబలేశ్వర్‌కి వెళ్ళినా కంపల్సరీ ఈ ప్లేస్‌ని విజిట్ చేయండి. మహాబలేశ్వర్ టు పూణేకెళ్ళే రూట్‌లో ఉంటుంది ఈ మ్యాప్రో గార్డెన్స్. ఫుల్ గార్డెన్ చాలా పెద్దది. ఇక్కడ మెయిన్ స్పెషల్ ఒకటుంది. అదేంటో నేను చెప్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయనట్లు కంటిన్యూగా చూడండి. చాలా బావుంటుంది. నేను స్పెషల్ ఏంటో అనేది గూడా మీకు క్లియర్‌గా చూయిస్తాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. చిన్న వాటర్ ఫాల్స్, చుట్టుముట్టు చెట్లు. ఇక్కడ చాలా మెమోరీస్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది మాకు. ఫస్ట్ వెళ్ళగానే ఫుల్ రష్‌ని చూసి అబ్బా! ఎందుకన్నా వచ్చామా, రిటర్న్ వెళ్ళిపోదామా అన్నాం. కానీ అక్కడ స్పెషల్ అని చెప్పా కదా! కంపల్సరీ అది టేస్ట్ చేయాలనేసి వచ్చాము. సరేలే అని లోపలికి వెళ్ళే కొద్దీ చాలా ఉన్నాయి. పక్కనే చుట్టుముట్టు స్ట్రాబెర్రీ తోటలు. ఎక్కడ నిలబడి చూస్తుంటే ఎక్కడ చూసినా స్ట్రాబెర్రీసే కనిపిస్తున్నాయి. మనం ఎక్కువ చూడం కదా అలాంటి చెట్లు. అలా రేర్‌గా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదంతా ఏంటని చూస్తున్నారా? ఇదంతా ఫుడ్ కోర్ట్. మొత్తం మ్యాప్రో గార్డెన్ తిరిగాక ఆకలేసింది బాగా. ఇక్కడ స్పెషల్ అని చెప్పా కదా! ఇవే పిజ్జాస్ అండి. నార్మల్‌గా చేయరు ఈ పిజ్జా వచ్చేసి. మనం పొయ్యిలో అంటారు కదా! అలా పొయ్యి మీద పెట్టి చేస్తారు. ఓవెన్‌లోన, గ్యాస్ స్టవ్ మీద అలా పెట్టరు. చాలా టేస్టీగా ఉంది. మన పిజ్జా బేస్ కూడా చాలా థిన్‌గా ఉంది. చాలా పెద్దగా ఇచ్చారు. క్వాంటిటీ కూడా చాలా బాగుంది. ఇంకా అలా ఉందంటే ఆఫ్‌కోర్స్ కంపల్సరీ కాస్ట్‌లీనే. బట్ ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా! ఇలాంటివి కంపల్సరీ టేస్ట్ చేయాల్సిందే. ఫుల్ రద్దీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు పిజ్జా కంపల్సరీ ఆర్డర్ చేసుకుంటున్నారు. అలాగే శాండ్విచ్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇక స్ట్రాబెర్రీ మిల్క్ షేక్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఫేమస్ అంట. ఎవ్వరు చూడు అవి కంపల్సరీ తీసుకుంటున్నారు. మ్యాండేటరీ అయిపోయింది. చూడండి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎన్ని మిషన్స్ ఉన్నాయో. ఇంతమంది ఉండి కూడా అందరూ క్యూలో ఉన్నారు. ఎలా అంటే మనకు టోకెన్స్ ఇస్తారు. మనం వెళ్లి కూర్చోవాలి. ఆ టోకెన్ పిలిచినప్పుడే వెళ్ళాలి. చాలా టైం వెయిట్ చేసాము. బాగా తిరిగాం కదా! ఆకలేసింది. బాగా వెయిట్ చేసి తిన్నాము. చాలా టేస్టీగా అనిపించింది. ఆ రెసిపీస్ ఎలా ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. ఫుల్‌గా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ మ్యాప్రో గార్డెన్ ఎలా ఉందో. నేను ఇంకా మెయిన్ ఎంట్రన్స్‌లో వీడియోస్ తీయలేక వెళ్ళాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా! పిల్లల్ని పట్టుకొని వాళ్ళతో పరిగెత్తుకుంటూ మర్చిపోయాను కంగారులోన. అలాగే ఫుల్ మొత్తం లోపల తీద్దాం అనేసి తీసా. ఇక్కడ అలాగే కాక్రా ఫ్యాక్టరీ ఉంది. కాక్రా అంటే కొంతమందికే తెలిసుంటుంది. అది చాలా టేస్టీగా ఉంది. అక్కడ ఫుల్ రద్దీ ఉండడం వల్ల నేను వీడియో తీయలేకెళ్ళాను. ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీ అవి చూయిస్తాను మీకు. చూడండి మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. లోపల నిప్పుల పొయ్యి మీద పిజ్జా పెడుతున్నారు. ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి చూడండి. అస్సలు ఫుల్ అంటే ఫుల్ ఆర్డర్స్ పిజ్జానే. మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి లోపల. కానీ పిజ్జా మాత్రం చాలా టేస్టీగా అనిపించింది. ఒక్క పిజ్జా 3 మెంబర్స్ తినొచ్చు. చాలా పెద్దగుంది కాబట్టి. మొత్తం గ్రీనరీనే. చల్లగా ఉంది. చుట్టుముట్టు స్ట్రాబెర్రీస్, మధ్యలో ఈ క్యాటరిన్ అలా తింటూ ఉంటే చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా అనిపించింది. చూడండి శాండ్విచ్ వచ్చేసింది. మేము 2 శాండ్విచ్, ఒక ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే ఒకటి పిజ్జా ఆర్డర్ ఇచ్చాము. అన్నీ తినేసాం. బాగా ఆకలితో ఉన్నాము. పిల్లలకి కంపల్సరీ ఎక్కడికెళ్ళినా ఫ్రెంచ్ ఫ్రైస్ మ్యాండేటరీ కాబట్టి వాళ్ళకి ఫ్రెంచ్ ఫ్రైస్, మాకేంటో పిజ్జా, శాండ్విచ్ తీసుకున్నాము. అలాగే ఇంకొకటి కూడా తీసుకున్నాం. మీకిప్పుడు పిజ్జా చూపిస్తా చూడండి. చూడండి పిజ్జా ఎంత యమ్మీగా ఉందో. కింద బేస్ మాత్రం చాలా థిన్‌గా ఉంది. మనం బయట తీసుకుంటే చాలా థిక్‌గా కొద్దిగా తినగానే ఇంకా ఎగుటు కొడుతుంది. అలాగే ఈ బ్రౌనీ కూడా తీసుకున్నాం. మీకు వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.